నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి మీ బాస్ పిలుస్తున్నారా? అబ్బ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 , మీ తెలివితేటలు పెట్రోల్ కంటే పవర్ఫుల్ మేడం. దూరం నుంచే బగ్గుమనేలా ఫైర్ అయిపోతుంది. ఆ? అవును మేడం. ఓకే, బాస్ పిలుస్తున్నారు కదా, వెళ్ళాలి కదా, వెళ్తా. మేడం, ఫైర్ ఇంకా మేడం? సార్ ఆల్రెడీ చాలా డ్యామేజ్డ్గా ఉన్నారు, కాస్త చూసి మేడం. హ్మ్. ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా మేడం ఫైర్ని ఆపడం ఎవరితరం అయ్యేటట్టు లేదు. ఫైర్ సర్వీస్కి ఫోన్ చేస్తే బెటరేమో. అసలే ఎండాకాలం. అమ్మో, కమిన్. ఆ డోర్ నాక్ చేయడం ఏంటి? సుతారంగా నాక్ చేయలేవా? డోర్ పగిలిపోయేటట్టు అలా గుద్దడం ఏంటి? సార్, నేను డోర్ పగిలిపోయేంత ఏమీ గుద్దలేదు సార్, మామూలుగానే తట్టాను. మీకలా అనిపిస్తుంది. బాస్ మాటకి ఎదురు సమాధానం చెప్తావా? సారీ సార్, ఎదురు సమాధానం కాదు, మీకు ఎదురుగా నిలబడి సమాధానం చెప్తున్నాను అంతే. ఈ మాటల కారడి నా దగ్గర కాదు. అయ్యో, మాటలు గారడి ప్యారడీ చేయడానికి నేనేం పని పాట లేకుండా కూర్చోలేదు సార్. ఐ హ్యావ్ మై ఓన్ వర్క్. త్వరగా మీరు పిలిచిన విషయం సెలవిస్తే నేను వెళ్ళి కంపెనీ టైం వేస్ట్ చేయకుండా పని చూసుకుంటాను సార్. నీకప్పగించిన పనులన్నీ టైంకి పూర్తవుతున్నాయా? ఏ పనులు సార్? అదే నీకిచ్చిన పనులన్నీను. నాకిచ్చిన పనులు ఏవేవో చెప్తే ఒక్కో దాని గురించి మీరు వివరంగా అడిగితే నేను వివరంగా చెప్తాను సార్. ఏ ఏవో అప్పచెప్పాను కదా, నీ గుర్తున్నాయో లేదో అని టెస్ట్ చేస్తున్నా. సార్, ఇది క్లాస్ కాదు టెస్ట్ చేయడానికి. మీరు పలానా పనైందో లేదా అని అడగండి, అది అయిందో కాలేదో నేను చెప్తాను. మీరిచ్చిన పనులన్నీ అంటే బోల్డ్ అన్ని పనులున్నాయి కదా సార్. ఏది ఏ ప్రోగ్రెస్ లో ఉందో చెప్పాలంటే మీరు ప్రతి పని పర్టికులర్ గా పలానా పలానా అని అడగాలి కదా సార్. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. అన్నట్టు ఈ ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? ఏంటి? అదే ఈ ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తున్నావు అని. మీ ఇంటికి రావడం ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? హలో, నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదా? భార్య భర్త ఉండాల్సిన చోటు ఉండాలి. ఎప్పుడొస్తున్నావు? మీ ఆవిడతో మాట్లాడినట్టు నాతో మాట్లాడతారేంటి సార్? నేను మా ఆవిడతోనే మాట్లాడుతున్నాను. మీ ఆవిడతో మాట్లాడుతున్నారా? ఇక్కడ మీ ఆవిడ ఎవరు లేరు సార్. నా పేరు మధుబాల, నేనిక్కడ ఎంప్లాయీని, మీరు బాస్. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి సార్. చాలు, నీ నాటకాలు కట్టిపెట్టు. నువ్వింటికి రాకుండా ఎన్నాళ్ళు ఇలా సాధిద్దామని? అమ్మ నీ గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను. ఏం సమాధానం చెప్పాలి? వెళ్ళి చెప్పండి, మీరు చేసిన ఘనకార్యం గురించి చెప్పండి. స్వార్థంతో ఒక పెళ్లి నాటకం ఆడాను, దానికి ఈరోజు ఆ కుటుంబం అష్ట కష్టాలు పడుతుంది. ఇన్నాళ్ళు ఆ నిజాన్ని దాచి కట్టుకున్న భార్య కూడా విషయం చెప్పకుండా దాచిపెట్టి తనని కూడా మోసం చేశానని చెప్పండి. ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు, మర్డర్ చేసినట్టు. ఏంటి రాద్దంతం? హలో సంపు, బుక్ షెల్ఫ్ వెనకాలన్నా ఇక్కడికి వచ్చి కాసేపు లవ్వాడుకుందాం. మీరు ఊరుకోండి, కోటి చూస్తాడు. ఆ దరిద్రుడెవడు చూడ్డానికి మన ఇద్దరం ఏమన్నా సినిమానా? అయినా ఆ విధవకి కూడా భయపడాల్సి వస్తుంది. ఇదిగో, వారికంటే పడటమే కాదు, ఎవరికంటే పడకుండా ఉండటం కోసమే బుక్ షెల్ఫ్ వెనక్కి రమ్మంటున్నాను. ఇక్కడైతే సీసీటీవీ కంటికి కూడా కనబడవు. కమాన్, వచ్చే వచ్చి. వద్దండి, రమ్మంటున్నానా? కాబోయే భార్య భర్తలం ఓ ముద్దు ముచ్చట ఉండక్కర్లేదు. ఏంటి ముద్ద? ఏదో జంట పదాలు కాబట్టి కలిపి చెప్పా. మొదటిదే వద్దులే, కనీసం ముచ్చట్లైనా చెప్పుకుందాం. మరెక్కడ పిచ్చి వేషాలు వేయకూడదు.
ఇప్పుడు నాకు మామూలు వేసాలకి దిక్కు లేదు, మళ్ళీ పిచ్చి వేసాలా? మ్, సరేనండి. అబ్బా, మంచి ప్లేస్ కనిపెట్టాను. ఎవరికంటా పడం. సబ్బు దా దా దా. ఏంటి అల్లరి? కాబోయే అల్లరి మొగ్గుని, ఇప్పుడు అల్లరి ప్రియుని. ఒకటే అల్లరి, అల్లరే అల్లరి. సంపు, నీ చేతులతో దెబ్బలు తిని చచ్చిపోవాలని ఉబలాట పడుతున్నాను. భర్తని కొట్టే హక్కు ఒక్క భార్యకే ఉంటుంది. ప్రేమగా నా బుగ్గ మీద ఒక దెబ్బ కొట్టవా? ఛీ, ఇదేం కోరిక?